జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లకు సంబంధించి కూడా ఒకవైపున తొలి నామినేషన్ దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని చెప్పొచ్చు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, దాని తర్వాత 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మొదటి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి ఏదైతే తన 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర మాత్రం పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ కార్యాలయంలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం దాదాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. సో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రము మొదటి నామినేషన్ రిటర్నింగ్ అధికారి స్వీకరించారు. సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక దాంతో పాటు ఏదైతే మొత్తం కూడా ఈసారి స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో